అనంతకోటి బ్రహ్మాండ నాయకుడిని ఎంత పూజించినా కీర్తించినా తనే తీరదు. కొలిచేవారికి కొంగు బంగారమై కోరిన వరాలను ఇచ్చే కోనేటి రాయుడు, పద్మావతి ప్రియుడు, ప్రసన్నవదనుడు ఆ శ్రీవారిని ఏ విధంగా పూజిస్తే మనకి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా స్వామివారికి పూజకి ఏ సమయం ముఖ్యమైనది, స్వామికి ఏది ఇష్టమో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. శ్రీనివాసుడికి ముఖ్యమైన సమయం ఉదయం 3 గంటలు. ఆ సమయంలో యంత్ర ప్రతిష్ఠ చేసిన ప్రతి దేవాలయంలోని విగ్రహం రెప్పపాటు సమయం మహావిష్ణువు రూపం దాల్చి తిరిగి యథారూపం దాల్చుతుంది. ఆ సమయంలో స్వామివారిని దర్శించేందుకు ముక్కోటి దేవతలు, మునులు వేచి ఉంటారు. ఆ సమయంలో రోజు అష్టాక్షరీ మంత్రంతో ధ్యానం చేయడం చాలా విశేష ఫలితం ఇస్తుంది. శ్రవణ నక్షత్రం శ్రీనివాసుని పూజకు ఎంతో ముఖ్యమైనది. ఆ విధంగా శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి ఉదయము 3 గంటలకి తేనె నివేదిక చేసిన ఆ నెలలో ఒక్కరోజు ఆ విధంగా చేస్తే నెలంతా చేసిన ఫలితం దక్కుతుంది. ఉదయం 5:30 దీపానికి అధిపతి లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే ఆ సమయంలో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోని దీపంలో లక్ష్మీదేవి కొలువై శ్రీనివాసుని ధ్యానిస్తుంది. ఎక్కడ ఆ తల్లి కూర్చుని స్వామిని ధ్యానిస్తుందో ఆ ఇంటిపైన శ్రీనివాసుని దృష్టి పడుతుంది. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది పిండి దీపాలు. బియ్యపిండిని ప్రమిదిగా చేసి అందులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి, అప్పులు తీరుతాయి, స్త్రీలకు మాంగళ్య దోషం తొలగిపోతుంది, ఇంట్లో గొడవలు తగ్గుతాయి, వ్యాపార వృద్ధి కలుగుతుంది. ఉపాధి లేని వారు ప్రతి శనివారం, మంగళవారం ఇలా పిండితో శ్రీనివాసుడికి దీపం వెలిగించి చింబిలి నివేదిస్తే వారి ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. స్వామికి తులసి అంటే ఇష్టం. ప్రసాదంలో ఖచ్చితంగా తులసి ఆకు పెట్టే నైవేద్యం పెట్టాలి. తులసి దొరకని సమయంలో తులసమ్మను తలుచుకుని నైవేద్యం పెట్టాలి. బియ్యం, నువ్వులు, బెల్లం, ఆవు నెయ్యి కలిపి పొడి చేస్తే చింబిలి అవుతుంది. అది ప్రతి శనివారం రోజు నివేదించి ప్రసాదం స్వీకరిస్తే శని బాధలు, ఈతి బాధలు తగ్గుతాయి. బెల్లం అన్నం శుక్రవారం రోజు స్వామికి నివేదించాలి. స్వామివారి తీర్థంలో ముఖ్యమైనది తులసి తీర్థం. అందులో పచ్చకర్పూరం. స్వామివారికి తీర్థం తాంబూలంలో పచ్చకర్పూరం తప్పకుండా వాడాలి. స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. వివాహం, ఉద్యోగం, ఏదైనా కొనటం, అమ్మటం, తగాదాలు ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నవారు వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు ఒక పసుపు బట్టలో 11 రూపాయల నాణాలు ముడుపు కట్టి స్వామి ముందు ఉంచి వారి కోరిక చెప్పుకొని అది నెరవేరాక ఆ ముడుపుతో పాటు వడ్డీ కలిపి హుండీలో వేయాలి. ఇది సమస్యలకు మంచి పరిష్కారం అవుతుంది. స్వామివారికి కీర్తనలంటే చాలా ఇష్టం. కలియుగంలో నామస్మరణ, కీర్తనతోనే ప్రసన్నుడవుతాడు స్వామి. పాడటం అందరికీ రాకపోయినా రోజు ఒకసారి గోవిందనామాలు స్మరించడం వల్ల స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇక స్వామివారి అనుగ్రహం కోసం ఏకాదశి వ్రతాలు, 7 శనివార వ్రతాలు, శనివారం ఉపవాసాలు ఇవన్నీ ప్రీతిగా భక్తిగా ఆచరిస్తారు. శనివారం నాడు రావి చెట్టు ప్రదర్శన చేసి స్వామికి అనుగ్రహం దక్కుతుంది. నిత్యం హరినామ స్మరణ సకల పాపహరం కలుగుతుంది. శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. స్వామిని ఎంత అలంకరిస్తే అంత సంతోషపడతాడు. అలాగే పూజ చేసేవారు కూడా స్వామి నామం ధరించి చక్కగా అలంకారంతో చేయాలి. నిత్యం హరినామస్మరణ చేసేవారికి స్వామి స్వప్న సాక్షాత్కారం శీఘ్రంగా లభిస్తుంది. వారి వెన్నంటే ఉండి కవచంలా స్వామి రక్షిస్తూ ఉంటారు.